నమస్కారం అండి. రీసెంట్ గా జగన్ గారి వ్యాఖ్యలకి శాంతి స్వరూప్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. అశ్లీలంగా డాన్స్లు వేస్తున్నారు ఇదంతా కూడా. అవునండి. దీని మీద మీ కామెంట్ ఏంటి? అసలు ఆ విధంగా వేయొచ్చు అంటారా? ఎవరు స్వేచ్ఛ వాళ్ళదంటారా? ఏంటి అసలు? అది ఎలాగంటేనండి, మొన్న సంక్రాంతి సంబరాల్లో కాకినాడలో ఒక ఈవెంట్ జరిగిందండి. కాకినాడలో ఈవెంట్ జరిగితే ఏంటంటే ఆ సంబరం చూడడానికి, ఆ ఈవెంట్ చూడడానికి అయితే చాలామంది హాజరయ్యారు. అయితే అదే సమయంలో శాంతి స్వరూప్ జబర్దస్త్ నుంచి లేడీ గెటప్ వేసే శాంతి స్వరూప్ కొంతమంది ఆర్టిస్టులు వెళ్ళారు అక్కడికి. అయితే అక్కడ దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేని ఒక ఒక ఆయన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి కొంచెం శాంతి స్వరూప్ అనే యాక్టర్ కమెడియన్ కొంచెం బయట స్టేజ్ మీద డ్యాన్స్లు వేయించింది సరదాగా. అంటే అక్కడ ఉన్న ఈవెంట్ చూడడానికి వచ్చిన వాళ్ళకి కొంచెం సరదాగా ఉంటుందన్న ఉద్దేశంతో జబర్దస్త్ యాంకర్ ఏం చేసిందంటే అదే ఆర్టిస్టు కింద ఉన్న ఎమ్మెల్యే గారిని స్టేజ్ మీద తీసుకొచ్చి కాసేపు డ్యాన్స్లో వేయించింది. అయితే దాని నిమిత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇలాగా మొన్న అరవ శ్రీనివాస్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీనివాస్ గారు విషయం చెప్తూ ఇంక ఇలాగా జనసేనలో ఉండేవాళ్ళు లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అంతేనా, ఇంక వీళ్ళకి సిగ్గు కానీ ఇంకేముండదు వీళ్ళకి, వీళ్ళు అశ్లీలంగా డ్యాన్స్లు వేయటం, అసభ్యంగా ప్రవర్తించడం ఆడవాళ్ళతో, ఇదేనా వీళ్ళకి మర్యాద, ఇదేనా వీళ్ళ సంస్కారం, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. అయితే ఏంటంటే దానికి శాంతి స్వరూప్ జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ కౌంటర్ ఇచ్చింది. ఏమంటే అక్కడ నేను ఆడదాన్ని కాదు, నేను ఒక ఈవెంట్ నిమిత్తం అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఏంటంటే అక్కడ నేనే బలవంతంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని పైకి తీసుకొచ్చాను స్టేజ్ మీదకి. స్టేజ్ మీదకి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే కాసేపు నా కోరిక ప్రకారమే నేను డ్యాన్స్ వేయమంటే ఆయన వేశారు. ఆ విధంగానే జరిగింది తప్ప ప్రత్యేకంగా ఇదేం కాదు. అక్కడున్న ప్రేక్షకుల్ని లేదా వీక్షకుల్ని సరదాగా కాసేపు ఉంచడం కోసమే ఆ ఎమ్మెల్యే గారు నేను పైకి తీసుకొచ్చాను తప్ప నేను తీసుకురావడం వల్లే కాసేపు నాతో డ్యాన్స్ చేశారు. అది ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ లేదా సభ్యత లేకుండా వ్యవహరించడం కానీ ఏమీ లేదు. కేవలం నేను తీసుకొస్తేనే పైకి వచ్చారండి, నేను డ్యాన్స్ వేయమంటేనే వేశారు అంతే తప్ప ఆయన పైకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించింది అయితే లేదని ఆ శాంతి స్వరూప్ కౌంటర్ ఇచ్చింది మళ్ళీ, అంతేనండి. ఇంకేమన్నా ఉందా అమ్మా? అంటే ఎవరు పడితే వాళ్ళ గురించి ఈ విధంగా కామెంట్ చేయడం ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్ ఏమైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా మరి? అదేంటంటేనంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసని కాదు, ఆయనకు అలాగ అందించారు, చెప్పారు ఎలాగంటే జబర్దస్త్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చేసి మొత్తం అంటే జనసేనలో కానీ లేదా కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు వీళ్ళందరూ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇదిగోండి మన శ్రీధర్ అనే అతను ఇలాగా, ఇప్పుడు కాకినాడలో అతను ఇలాగా, ఇంకొకళ్ళు ఇలాగా, ఎవరెవరో ఒక 4-5 పేర్లు చెప్పారండి. అది ఇంకా ఆయన నాకు చూస్తారని అనుకున్నాను. చూస్తే కనుక ఈ కాకినాడ విషయం ఆ ఎమ్మెల్యే గురించి అయితే చెప్పరు. ఒకవేళ నిజంగా ఆయన కరెక్టే చెప్పుంటే కనుక శాంతి స్వరూప్ కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే లేదు. శాంతి స్వరూప్ ఎందుకంటే ఆవిడ కౌంటర్ ఇచ్చిందంటే ఆ విషయంలో అతను కూడా బాధపడి ఉండాలి. అతనే యాక్చువల్ లేడీ గెటప్ వేస్తాడు కానీ అతను జంటే. అయితే ఏంటంటే అతను కౌంటర్ ఇచ్చాడంటే అది వాస్తవం కాదండి. జగన్ గారు మీరు కూడా చూసుకోండి, అది కేవలం ఎమ్మెల్యే గారు నేను కేవలం పైకి తీసుకురావడం వల్ల ఆయన పైకి వచ్చారు, నేను డ్యాన్స్ వేయటం వల్లే డ్యాన్స్ చేశారు తప్ప అది నాతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ అశ్లీలంగా ఉండటం కానీ ఏమీ లేదు అని చెప్పారు, అంతేనమ్మా. అంటే కింది స్థాయి నాయకులకు విషయ పరిజ్ఞానం లేకపోతే పర్లేదు కానీ ఒక సీఎం వ్యక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం విషయ పరిజ్ఞానం లేకపోతే ఎలా? ఉండాలండి, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎవరేదో చెప్పేశారు కదా అదేదో నమ్ముకుని ఆయన యాక్చువల్గా అయితే ఆ ఈవెంట్ చూసుండరు, అతను ఎవరో కూడా తెలిసి ఉండదు. యాక్చువల్గా ఏంటంటే ఆయనకి అలా రాసిస్తారు. అది ఫస్ట్ నుంచి ఆయన అధికారంలోకి అంటే 2019లో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఆయన రాసేవటమే, ఆ రాసిచ్చింది ఆయన చూసి చదవటమే, అంతకంటే ఏముండదండి. చూసి చదివి అది చూసి చదవటానికి కూడా కొంచెం ఇబ్బందులు పడినా కానీ మొత్తానికైతే అదే విషయం చెప్తారు. చెప్పి ఏంటంటే అది వాళ్ళు ఏది రాసిచ్చారో అది చెప్పేయటం వల్ల ఒక్కోసారి ఒకసారి కాదు చాలాసార్లు ఆయన ఇబ్బంది పడి మళ్ళీ దానికి ట్రోల్స్ ఎదుర్కొన్న సందర్భాలు అయితే మనం చాలాసార్లు చూసాం. అది ఆయన లెక్క చేస్తారో లేదో, ఆయన లెక్క చేసినా చేయకపోయినా సరే కొంచెం ప్రజలలో కొంచెం చులకన అయిపోతారనే భావన అయితే చాలాసార్లు కలిగింది. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.